భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించుకున్న భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు దిక్సూచిగా మారిందని అన్నారు. అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావణ్య లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్ కార్తిక్, లక్ష్మణ్, నరేష్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై 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 భీమ్ జై భీమ్ జై 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 జై. ప్రపంచ దేశాలన్నీ కూడా మహోన్నతమైన మేధావి మహానాయకుడు వారు పెట్టినటువంటి ఏదైతే రాజ్యాంగపరంగా భారతదేశంలో అన్ని వర్గాలకు మేలు జరగాలి, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి మా పేద ప్రజానికానికి, మా దళిత వర్గానికి, మా బలహీన వర్గాలకు, మైనార్టీ వర్గాలకు, అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఆ దేవుడు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈరోజు సామాన్య పేద కుటుంబానికి కిందకు వచ్చిన వాటిని వారు ఇచ్చినటువంటి ఏదైతే చట్టం ఉందో, వారు చేసినటువంటి రాజ్యాంగం ఉందో, ప్రపంచ దేశాలు కూడా ఈరోజు అమెరికా లాంటి అత్యంత గొప్ప దేశం కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుంది. ఎందుకంటే వారి మేధాసు గారి వారు చేసినటువంటి రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి ఏదైతే అన్ని వర్గాలకు మేలు జరిగే విషయంలో కూడా ఈరోజు ఆ ఒక గొప్ప దినం 75 సంవత్సరాలు యొక్క వారి బాటలో మనం నడవాలని కోరుకుంటూ